హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మీకు మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ ఆ వీడియోని అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా టీజీ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇన్ సర్వీస్కి సంబంధించిన టెట్ నడుస్తూ ఉంది. సో మిత్రులు ఎవరైనా ఇన్ సర్వీస్ టీచర్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే సెట్కి సంబంధించిన కోర్సు కూడా ఉంది. సో అందులో ఒకసారి చెక్ చేయండి. ఒకసారి హెడ్డింగ్ చూడండి. 2000 సర్కారు స్కూళ్ళు క్లోజ్. రాష్ట్రంలో పేదల విద్యకు నిధుల కొరత, ఏటేటా తగ్గుతున్న పీఎం పోషణ్ లబ్ధిదారులు 21.05 లక్షల నుంచి 14.49 లక్షలకు తగ్గిన వైనం. సమగ్ర శిక్షణకు నిధుల విడుదల జాడ్యం. 8,222 కోట్లకు ఆమోదం. విడుదల చేసింది 6,822 కోట్లే. లోక్సభలో వెల్లడించిన కేంద్రం. నిన్న జరిగిన లోక్సభలో జరిగిన సమావేశంలో కొన్ని విషయాలు, దీనికి సంబంధించిన విషయాలు కూడా వచ్చినాయి, చూద్దాం. ఇక్కడ చూడండి. కాంగ్రెస్ సర్కార్ బడులను మూసేస్తున్నది, విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నది. ఈ ఏడాది వ్యవధిలోనే 2000 స్కూళ్లను మూసివేసింది. ఇవన్నీ ఎలిమెంటరీ స్కూళ్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. స్కూళ్ల మూసివేతపై ఓ ఎంపీ లోక్సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 22,983 ఎలిమెంటరీ స్కూళ్ళు ఉండగా 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి 21,022కు తగ్గినాయి. అంటే ఈ ఏడాది 1,961 స్కూళ్ళు మూతపడ్డాయి. ఈ ఏడాది కాలంలో జాతీయంగా 9,866 స్కూళ్ళు మూతపడగా తెలంగాణలోనే 2,000 వరకు అంటే 1,961 స్కూళ్ళు క్లోజ్ అయినాయి. ఈ ఏపీలో చూసుకుంటే 1,446. అంటే తెలంగాణ, ఏపీలోనే దాదాపుగా ఇందులో 40% స్కూళ్ళు మన దగ్గరనే క్లోజ్ అయినట్టు నిన్న కేంద్ర ప్రభుత్వం అయితే అందులో లోక్సభలో మాట్లాడడం అయితే జరిగింది. ఈ విధంగా ఇప్పుడు 1,961 స్కూళ్ళు మూతపడ్డాయంటే మరి ఎలిమెంటరీ స్కూల్స్ అంటున్నారు. ప్రైమరీ స్కూల్స్ ఒకవేళ 1,961 స్కూళ్ళు ప్రైమరీ స్కూల్లే అయి ఉంటే 1,961 పోస్టులు అయితే తగ్గినట్టుగానే మనం భావించవచ్చు. మరి ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. ఈ హైడ్రాలో ఉద్యోగాలకు సంబంధించి ఈ రోజు వరకు ఉంది అవకాశం. ఇంకా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అక్కడ అటెండ్ కాండి. హైడ్రాలో ఉన్నటువంటి 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఈ రోజు వరకు అవకాశం ఉంది, చూడండి. అట్లనే 11,403 బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించి చూడండి. ఇక్కడ తెలంగాణలో 191 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 20 నుంచి 28 ఏళ్ళ మధ్య ఉండాలి. ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఈ నెల 21వ తేదీ వరకు అవకాశం ఉంది. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. అక్టోబర్లో ప్రిలిమ్స్ ఉంటాయి, డిసెంబర్లో మెయిన్స్ ఉంటాయి దీనికి సంబంధించి. అట్లనే ఎఫ్బీఓకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూస్తే 1993 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, 108 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల లాస్ట్లో నోటిఫికేషన్ ఇస్తామన్నట్టు మనకు ఇంతకుముందు నుంచి చూస్తూ ఉన్నాం. కాకపోతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మిత్రులకు ఎఫ్బీఓ సిలబస్ ఒకసారి చెక్ చేస్తే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అది డిఎస్సిలో కూడా ఉంది. జనరల్ సైన్స్ అది డిఎస్సిలో ఉంది. తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అది కూడా డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న మిత్రులకు అది కూడా వస్తుంది. ఇక పర్యావరణ అంశాలు, మ్యాథ్స్ ఇవన్నీ కూడా డిఎస్సి మరియు కానిస్టేబుల్ పరీక్షల సిలబస్తో సరిపోతుంది. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మిత్రులకైతే ఎఫ్బీఓ అనేది చాలా సింపుల్, కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. కాబట్టి డిఎస్సి చదివే వాళ్ళు ఈ ఉద్యోగాల కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఏదో ఒక ఉద్యోగం అయితే సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అంగన్వాడీ ఉద్యోగాలలో చూస్తే జగిత్యాల 21 లాస్ట్ డేట్ ఉంది. కరీంనగర్ ఆగస్టు 15 ఉంది. సిద్దిపేట ఆగస్టు 15, హైదరాబాద్ ఆగస్టు 22 వరకు అవకాశం ఉంది. ఇంకా 14 జిల్లాలలో నోటిఫికేషన్ రావాల్సింది. అవి ఎప్పుడు వచ్చినా కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మేబీ త్వరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్. ఇక లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అని పంజాబ్ నేషనల్ బ్యాంకులో 545 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణలో 41 ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 20 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. లాస్ట్ డేట్ రేపటి వరకు ఉంది. దీన్ని ఒకసారి రిమైండర్గా భావించి అప్లికేషన్ అయితే వేసుకోండి. ఇక వారంలో యూజీసీ నెట్ ప్రొవిజనల్ ఆన్సర్కి ఎన్టీఏ ప్రకటించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. వారం రోజుల్లో యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ జవాబు కీని తమ వెబ్సైట్లో విడుదల చేయనున్నట్టు జాతీయ పరీక్షల వాళ్ళు చెప్పడం అయితే జరిగింది.
ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.